అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి నిన్న లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి నాయకుడు ఆయన. సో ముందుగా మనం వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. నమస్తే అండి శేఖర్ రెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో రిమాండ్ రిపోర్టు అవన్నీ మీరు చూసే ఉంటారు సార్. ఒకటి, ఈ కేసు గురించి నిజాలు ఎల్లో మీడియా రాసే నిజాలు కాకుండా రిమాండ్ రిపోర్ట్ ప్రకారమే వెళ్దాం సార్. మనం రిమాండ్ రిపోర్ట్ అండ్ చార్జ్ షీట్, వీటి రెండింటి ప్రకారం, అదే విధంగా ఎఫ్ఐఆర్ ప్రకారం వెళ్దాం సార్. వెళ్తే అసలు యాక్చువల్లీ లిక్కర్ కేసు ఆగస్టు 26, 2024 సార్. ఆగస్టు 26, 2024 ఎత్తి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రాక్సీ ఆయన కళ్ళ వచ్చిందంట సార్. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, మద్యంలో అవకతవకలు జరిగిపోయాయని చెప్పేసి ఎత్తి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఆయన ఇప్పుడు అదైతే రెవెన్యూ, అప్పట్లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎక్సైజ్ ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారండి, ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి రిజిస్టర్డ్ పోస్ట్ చేశారండి. రిజిస్టర్డ్ పోస్ట్ చేయగానే ఆయన ఏం చేశాడంటే సార్, అక్కడి నుంచి సెప్టెంబర్ 9, 2024 సార్ ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండికి దాన్ని ఫార్వర్డ్ చేసి ఈ లెటర్ వచ్చిందా చూడండి అయ్యా అని చెప్పారు సార్. ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ లో వాళ్ళు ఇన్ని రోజులు పనిచేసిన కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు అంతర్గత విచారణ చేస్తారు 9 రోజుల్లోనే సార్. కేవలం 9 రోజుల్లోనే సెప్టెంబర్ 9 ఇచ్చిన తర్వాత ఎక్కడికి 2021లో ఎక్కడికి సారీ 2024లో సిఐడి చీఫ్ కి ఇచ్చారు సార్. సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి వినీత్ బిజ్రేవాల్ గారు ఏమని రాశారు, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అనే పేరుతో ఒక కేసు నమోదు చేశారు సార్. 23/9/2024 క్రైమ్ నెంబర్ 21/2024 సార్. అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని వినీత్ బిజ్రేవాల్ గారి కేసు ఏదైతే నమోదు చేయగానే వినీత్ బిజ్రేవాల్ గారు ఈ కేసు నేను చేయలేను అని చెప్పేసి డిప్యుటేషన్ మీద సెంట్రల్ సర్వీస్ కి రిలీవ్ అయిపోతారు సార్. తర్వాత సిట్ ఎంటర్ అవుతుంది సార్. రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో సిట్ ఎంటర్ అవుతుంది సార్. సిట్ ఎంటర్ అయ్యి అక్కడ రాస్తుంది సార్. సిట్ ఏమని రాస్తుందంటే సార్, పాపులర్ బ్రాండ్స్ తగ్గించారు ఆరోపణలు సార్, మార్కెట్ షేర్ ని తగ్గించారు, అదేవిధంగా ఓఎఫ్ఎస్ సిస్టాన్ని మార్చారు, ఆటోమేటెడ్ సిస్టాన్ని మార్చి మాన్యువల్ లెగ్ తీసుకొచ్చారు, తద్వారా ప్రభుత్వ ఖజానా గండిపడింది, అదేవిధంగా ఎవరైతే డిస్టిలరీ ఓనర్లు ఉన్నారో వాళ్ళని బెదిరించారు. ఇవి సార్ ప్రధాన ఆరోపణలు సిట్ మొదటి నుంచి చేసేది. వీటి మీదే మాట్లాడుకుందాం సార్ మనం. సార్ వీటి మీదే మాట్లాడుకుంటే సార్ మామూలుగా వీళ్ళు చెప్పినట్టుగా సార్ మేము ఒక్క కొత్త డిస్టిలరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదు. సిట్ ఎక్కడా పేర్కొనలేదు మేము డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చామని. ఒక్క కొత్త బ్రాండ్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. రిమాండ్ రిపోర్ట్ లో కానీ చార్జ్ షీట్ లో కానీ సిట్ ఎక్కడా కూడా చూపించలేదు సార్. 303 పేజీల చార్జ్ షీట్ మొత్తం చదివాం. ఎక్కడా కూడా కొత్త బ్రాండ్ కానీ కొత్త డిస్టిలరీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇవ్వలేదు. 14 డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు చెప్తున్నటువంటి బ్రాండ్స్ సార్ భలే నవ్వొస్తుంది సార్. ఆ బ్రాండ్స్ ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారు కోప్పడతారని సార్. మళ్ళీ బాలయ్య గారు కోప్పడతారు ఆయన పేరు మీద పెడితే, అందుకని చెప్పి లెజెండ్ విస్కీ, ఇలా దరిద్రమైన బ్రాండ్లన్నీ తీసుకొచ్చింది ఆయనే. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత సుమో, షార్ట్, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్షిప్ కి చిహ్నంగా గుడ్ ఫ్రెండ్స్ అనే బ్రాండ్ కూడా తెచ్చారు సార్. ఇవన్నీ వాళ్ళు తెచ్చారు సార్. మరి లంచాలు వాళ్ళకి వెళ్తాయా మాకు వస్తాయా? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఓఎఫ్ఎస్ విధానం అన్నారు సార్. ఏదైతే కొన్ని సంస్థలకే, కొన్ని డిస్టిలరీలకే వీళ్ళు అధిక మొత్తంలో ఇండెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ వచ్చాయి అని చెప్పే మాట మాట్లాడారు సార్. సార్ మనం మాట్లాడుకోవాల్సిన అంశం సార్. ఎలా అంటే ఊరికే అడుగుచ్చని నోటి మాట వేగ్గా మాట్లాడితే కుదరదు సార్. సార్ ఎస్పీవై ఆగ్రో వీళ్ళు మా మీద సారీ పెరల్ డిస్టిలరీస్ సార్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి చెందిన పెరల్ డిస్టిలరీ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా
ఆయన డిస్టిలరీలకి 2015-16 సార్ 24.88% సార్, 2016-17 26.85, 2017-18 25.96, 2018-19 20. అంటే ప్రతి 1000 రూపాయల మద్యం ఇండెంట్ లో 250 రూపాయలు ఒక్క కంపెనీకే ఇచ్చారు, ఒక్క డిస్టిలరీకే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఏడాది కూడా 5 నుంచి 10% మధ్యలోనే ఉంచింది. ఒక్క ఏడాది మాత్రమే విశాఖ డిస్టిలరీలకి 16% చేసింది. మరి 25% చేసిన వాళ్ళది స్కామా, 16% ఒక్కేడాదే సార్ మేము ఇచ్చింది. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చారు, 16% ఒక కంపెనీకి ఇచ్చింది స్కామా. ఎస్, ఇంకో మాట అంటున్నారు సార్ వాళ్ళు. ఇంకో మాట ఏమన్నారంటే, సో బెదిరించారు డిస్టిలరీస్ అని. సార్ పెరల్ డిస్టిలరీ ఏదైతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిది, మరి ఆయన బెదిరించాము లాక్కున్నామని చెప్పి ఎక్కడైనా వాంగ్మూలం ఇచ్చారా, కేసు పెట్టారా? పిఎంఎల్ డిస్టిలరీ అయ్యన్న పాత్రుడు గారు సార్ ఏది స్పీకర్ గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారు సార్, పుట్ట సుధాకర్ యాదవ్ గారు ప్రస్తుత అసెంబ్లీ ఎమ్మెల్యే, ఆయన ఎక్కడైనా వాంగ్మూలం ఇచ్చారా లేకపోతే కేసు పెట్టారా? విశాఖ డిస్టిలరీస్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎక్కడైనా వాంగ్మూలం ఇచ్చారా, కేసు పెట్టారా? లేదు అంటే ఎస్పీవై ఆగ్రో వాంగ్మూలం ఇచ్చారా లేకపోతే కేసు పెట్టారా? ఇలా ఏ ఒక్కరు కూడా మమ్మల్ని బెదిరించారు, మా డిస్టిలరీ లాక్కున్నారని ఏ ఒక్కరు డిస్టిలరీ ఓనర్లు కేసు పెట్టలేదు సార్. పాపం ఆడ కూర్చున్న సురేందర్ నాయుడు అన్నా లేకపోతే ఇంకా పక్క డబ్బాలో కూర్చున్న తాతంశెట్టి నాగేంద్ర అన్న లాంటి వాళ్ళు కేసు పెడతారు సార్. బాధితుల్లాగా వీళ్ళు కేసు పెడతారు సార్, సిట్టు విచారం చేస్తారు సార్. ఎంత దుర్మార్గంగా చుట్టుపోతుందన్నానికి అదొక ఉదాహరణ సార్. ఇంకోటి సార్, సేల్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి అసలు? ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మద్యం దుకాణాలను ప్రైవేట్ కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టడమే ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి ఏపీలో తీసుకుందాం సార్. ఏపీలో దాదాపుగా వీళ్ళు చెప్తున్నట్టుగా 4380 మద్యం షాపులు ఉన్నాయి, 4380 పర్మిట్ రూములు ఉన్నాయి, 42,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. 2019లో మేము ఎక్కేసరికి 30% తగ్గించి 2900కి షాపులు తగ్గించాం. నో బెల్ట్ షాప్, నో పర్మిట్ రూమ్, సేల్స్ 30% తగ్గాయి. కానీ ఆదాయం ఎంతో తెలుసా సార్? 2014-15 నుంచి 2018-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, పర్మిట్ రూములు ఉన్నాయి, ఏదైతే ఇక విచ్చలవిడిగా ఊరూరా లిక్కర్ షాపులు ఉన్నాయి. కానీ రాష్ట్ర ఆదాయం 70,476 కోట్ల రూపాయలు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయి మళ్ళీ 30%. కానీ రాష్ట్ర ఆదాయం 1,06,065 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా 36,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం పెరిగితే మరి ఎక్కడ స్కామ్? ఎస్, ఇంకో మాట కూడా వద్దాం సార్. వీళ్ళు చెప్పినట్టే సార్, వీళ్ళు ఎస్పీవై ఆగ్రోలో ఏదైతే తప్పులు జరిగాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సార్. ఎస్పీవై ఆగ్రోకి సార్ 2014లో సార్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 జీవోలు వచ్చాయి సార్. 2 జీవోలు ఏంటంటే, 2 జీవోల ప్రకారం 154 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన దాన్ని వైలేట్ చేసి మరి ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోమని చెప్పి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో. అదేవిధంగా సార్ 2019 మే 21 సార్